హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ నెక్స్ట్ పార్ట్. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది అలక. ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐ జస్ట్ వాంట్ టు బి వండర్ఫుల్ అన్న ఆశతో ఆకలి కేకల మధ్య, దుర్భరమైన పేదరికం మధ్య పెరిగి హాలీవుడ్ని శాసించే స్థాయికి ఎదిగిన మార్లిన్ మాన్రో అంటే ఇష్టం అలకకు. జపాన్లో బార్ సర్వర్గా ఉంటూ తన అందంతో ఇండోనేషియా ప్రెసిడెంట్ డాక్టర్ సుకర్నోని ఆకర్షించి ఇండోనేషియాకి ఫస్ట్ లేడీ అయింది రత్నసరి దేవి. ఆ రత్నసరి దేవి ఆటోబయోగ్రఫీ అంటే చాలా ఇష్టం అలకకి. అలాగే నేటి మేటి సంచలన హిందీ నటి రేఖ, భాను రేఖ అని పిలువబడే రేఖ గుంటూరు జిల్లాలోని పొన్నూరు గ్రామానికి చెందిన అమ్మాయని ఎందరికీ తెలుసు. ఒక వ్యక్తిని ప్రేమించి అతని నిరాదరణకు గురైన తల్లి మాజీ నటి పుష్పవల్లినే కాక 6 కుటుంబ సభ్యుల్ని పోషించాల్సిన బాధ్యత 15 ఏళ్ల రేఖ మీద పడింది. సన్నగా అశోక వృక్షంలాగా అందంగా మెరిసే రేఖ జీవితాంతం కూడా అదే ఎలాగైనా పైకి రావాలని తన అందానికి పరిధి బొంబాయి అని నిర్ణయించుకుని అక్కడికి బయలుదేరింది. ఇవాల్టి రేఖ వెనక ఉన్న నిన్నటి రేఖ జీవితాన్ని చూస్తే మార్లిన్ మాన్రో, సోఫియా లారెన్ కనిపిస్తారు. అందుచేత అలకకు రేఖ అంటే ఇష్టం. కానీ వాళ్ళల్లా అందలం ఎక్కడానికి సంవత్సరాల కాలం తను వెయిట్ చేయలేదు. హలో, ఇప్పుడైనా రాక? సురభి, నీలిమ ఒకేసారి అక్కడ ప్రత్యక్షమయ్యారు. సురభి కుదురుగా ఒకంత బొద్దుగా ఉంటుంది. తెలంగాణలోని నల్గొండ ఆమె స్వగ్రామం. 2 అక్కలు, 1 తమ్ముడు ఉన్నారు. తండ్రి నిజాం నవాబుకి ఎదురుగా పోరాడిన వ్యక్తి. తండ్రి చనిపోయాక కుటుంబాన్ని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న తల్లే లాక్కొస్తోంది. 2 అక్కలకు పెళ్లిళ్ళు అయిపోయాయి. తమ్ముడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక ఆశయం, ఒక సిద్ధాంతమే జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుందని తండ్రి నమ్మేవాడు. ఆ నమ్మకమే సురభికి కూడా వచ్చింది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి సాంప్రదాయబద్ధంగా ఉండడం ఇష్టం లేదు. గాంధీజీ వెనక కస్తూరిబాయి, నెహ్రూ వెనక కమల, రామకృష్ణ పరమహంస వెనక శారదాదేవి, శివాజీ వెనుక జిజియాబాయి. పురుషుడు సాధించే విజయానికి స్త్రీ బలమైన ఆసరా కావాలి. అందుకు చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఒక మగవాడికి తన ఇన్స్పిరేషన్ కావాలి. ఆ మగవాడి ఉనికి ప్రపంచ ఉనికి కావాలి. ప్రపంచంలో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించడానికి ఒక మగవాడిని తను పురికొల్పాలి. సురభి లక్ష్యం అదే. ఆ లక్ష్యం ఆమెలో ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. కానీ అది ఆమె వయసుతో పాటు ఎదుగుతూనే ఉంది. తనకు కావలసిన మనిషిని ఆమె వెతుకుతూనే ఉంది. ఆఖరికి ఆమె అన్వేషణ ఫలించింది. అందుకు శ్రీధర్ని ఎంచుకుంది. ఏమిటే ఇంత ఆలస్యం? ముగ్ధ అడిగింది సురభి. నా పని నేను కానిచ్చే వచ్చాను అంది కుర్చీలో కూర్చుంటూ సురభి. అంటే? నీలిమ ఆశ్చర్యపోయింది. అంటే మరిక్కడ మన కుర్రాళ్ళను మనం వెతుక్కోవాలి కదా. నా కుర్రాడు నాకున్నాడు కదా, ఆ కుర్రాడిని ఇక్కడికి రమ్మని అర్జెంటుగా మాట్లాడాల్సి ఉందని చెప్పి వచ్చా నవ్వుతూ అంది సురభి. ఏమన్నారు? అందరి నోటంట ఎక్సైటింగ్గా ఆ మాట వచ్చింది. ఆయనకేం అర్థం కాలేదు. మనం ల్యాబొరేటరీలో మాట్లాడుకుంటే సరిపోదా అన్నారు. కాదు సార్, నా జీవితానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయం సార్ అన్నా. నీ లైఫ్కి సంబంధించిన పాయింట్ అయితే వస్తానులే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చెప్పింది సురభి. అయితే నీ లైన్ క్లియర్ అయిపోయిందన్నమాట అలక అంది. ఫస్ట్ నుంచి సూపర్ ఫాస్ట్ కదా నీలిమ అంది నవ్వుతూ. నీలిమ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్. చాలా కాలం సెక్రటరియేట్లో చాలా పోస్టుల్లో పనిచేశాడు ఆయనకు 2 ఆడపిల్లలే. పెద్ద అమ్మాయి కూడా ఐఏఎస్ ఆఫీసరే. పిల్లల్ని ఆయన చాలా క్రమ పద్ధతిలో పెంచాడు. ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించడం, ప్రతి అడుగుని ఆలోచించి చేయడం తండ్రి దగ్గర నుంచే నేర్చుకుంది నీలిమ. తండ్రిలా అక్కలా తను ఐఏఎస్ కావాలని అనుకోలేదు నీలిమ. ఈ ఐఏఎస్ అధికారులకు స్వతంత్రత ఉండదని నీలిమ వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వాన్ని నడిపించే పార్టీల చెప్పు చేతల్లో పెద్ద పాలేర్లల్లా పనిచేసే వాళ్లే ఇలాంటి అధికారులని తండ్రి అనుభవం ద్వారా తెలుసుకుంది నీలిమ. ఖాకీ దుస్తులేస్తే పోలీస్ అధికారులు, వాటిని తీసేస్తే ఐఏఎస్ అధికారులు, అంతే తేడా. మామూలు మనిషికి ఈ 2 వల్ల ఒరిగేదేమీ లేదని నీలిమ నిశ్చిత అభిప్రాయం. ఆ విషయంలోనే తండ్రి కూతురుతో సరదాగా వాదించేవాడు. ఐఏఎస్ అధికారులు ఎక్కడో ఒకటో అరో ప్రభుత్వ
దుర్నిర్ణయాల్ని తప్పని పరిస్థితుల్లో అమలు చేసే వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కువ మంది స్వతంత్ర నిర్ణయాలతోనే పనిచేసే వాళ్ళని, అందుకే రాజకీయ నాయకులు కన్నెర్రకు వాళ్ళు తరచుగా గురవుతుంటారని తండ్రి వాదించేవారు. కూతురుతో ఈ వాదన జరిగిన మర్నాడే ఒక స్కూటర్ యాక్సిడెంట్లో నీలిమ తండ్రి దారుణంగా చనిపోయాడు. ప్రతిపక్షాలకు అడ్డంగా ఉన్నాడని, ఈ హత్య చేయించాలని కొంతమంది గుసగుసలాడారు. కాదు, అధికార పార్టీకి చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు ఈ దారుణానికి బాధ్యులని మరికొంతమంది. ఈ విషయమై న్యూస్ పేపర్లో చాలా గొడవ జరిగింది. ప్రభుత్వాధికారులు మొట్టమొదటిసారిగా ఒక ఊరేగింపు జరిపారు. పర్యవసానంగా ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీ కొన్నేళ్లుగా దర్యాప్తు చేస్తూనే ఉంది. కానీ నేరారోపణ, నేర నిరూపణ జరగలేదు. తండ్రి దారుణ హత్యకు కదిలిపోయింది నీలిమ. ప్రభుత్వం మీద, ఈ రాజకీయ పార్టీల మీద, న్యాయ వ్యవస్థ మీద, పటిష్టత మీద, తమ టోపీల్లో పెట్టుకుని పదిలంగా కాపాడుతున్న పోలీసుల మీద నమ్మకం పోయింది నీలిమకు. అప్పుడే మొట్టమొదటిసారి నిర్ణయించుకుంది ఐఏఎస్ కావాలని. ఏ స్ట్రిక్ట్ ఆశయాలతో, వ్యక్తిత్వంతో నిలిచి తండ్రి అకాల మరణానికి గురయ్యాడో, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు తన ఆదర్శంగా నిలబడాలని, ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థను ఎదిరించాలని నిర్ణయించుకుంది. కానీ చంద్రగిరి కోటలో స్నేహితురాళ్ల మధ్య జరిగిన చర్చలు, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం విషయమై 2 రోజులు సీరియస్గా ఆలోచించింది నీలిమ. తను సాధించే లక్ష్యాన్ని, ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయం బలిగొంటుందా? తను తన స్నేహితులతో పాటు తీసుకున్న నిర్ణయంలో ఒక థ్రిల్ ఉంది. ఆ థ్రిల్ వెనుక సాహసం ఉంది. అలాంటి సాహస కార్యాలు చేయడం అంటే చిన్నప్పటి నుంచి సరదా నీలిమకు. అంచేత తను ఓకే అంది. ముగ్ధ, అలక, సురభి, నీలిమ నిండు సున్నాని 4 భాగాలు వేస్తే నలుగురు 4 రకాలుగా కనపడతారు. ముగ్ధ అతి గారాబంగా పెరిగింది. ఉన్నంతగా బతకాలని ఆశ ఉన్నా దాన్ని ఎప్పటికైనా సాధిస్తాననే నమ్మకంతో బతుకుతున్న అమ్మాయి ముగ్ధ. అలక, ఆమెకు బతుకంటే పేదరికం. ఆ పేదరికం నుంచి చటుక్కున పైకి రావాలనే ఆశ ఆమెను నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. నిద్రపోనివ్వని కోరికలతో బతుకుతున్న నరకం నుంచి బయటపడాలని అనుక్షణం ప్రయత్నిస్తూ అందుకు ఏమైనా చేయాలని నిర్ణయించుకున్న అమ్మాయి. సురభి బలమైన ఆశయంతో, దృఢమైన మహాసంకల్పంతో ఏమైనా సాధించగలనన్న నమ్మకం గల అమ్మాయి. నీలిమ సాహసమే ఆశయంతో, జీవితానికి పునాది. ఎవరు ఎదురైనా స్వయం వ్యక్తిత్వంతో ప్రకాశించగలననే ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. జీవితం ఎప్పుడూ 4 దారుల కూడలి, క్రాస్ రోడ్స్. ఆ క్రాస్ రోడ్స్ మధ్యన ప్రస్తుతం ఆ 4 అమ్మాయిలు నిలబడ్డారు. వీళ్ళ ఇళ్లల్లో ఎవరైనా చెప్పారా అని అంటే ముగ్ధ అడిగింది మిగతా ముగ్గురిని. నేను ఇంట్లో ఏ విషయమూ చెప్పనని నీకు తెలుసు కదే అంది అలక. సురభి, నీలిమ, ముగ్ధ హాస్టల్లో ఉంటున్నారు. నీలిమ మాత్రం తాము తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ అక్కకు ఫోన్ చేసి చెప్పాలనిపించింది. కానీ ఆ ఆలోచనను విరమించుకుంది. 2 రోజుల్లో మా అక్కకు ఉత్తరం రాస్తాను అంది నీలిమ. నేను ఇంటికి ఉత్తరం రాసేశాను చెప్పింది ముగ్ధ. 4 అమ్మాయిలు గెస్ట్ హౌస్ నుంచి కదిలారు. అటు ఇటు అందంగా తీర్చిదిద్దిన గార్డెన్ మధ్య సిమెంట్ దారి. ఆ సమయంలో తిరుపతిలో ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులు. అదొక మినీ భారతదేశంలా ఉంది. ట్రావెలింగ్ బ్యాగులతో విదేశీ టూరిస్టులు, ఎన్నో వేల కళ్ళు ఆ 4 అమ్మాయిల మీదే ఉన్నాయి. అలా విరిసిన మౌనంతో నిండుగా కనిపిస్తున్న వాళ్ళని చూస్తూ ఎవరో కుర్రాళ్ళు విజిల్స్ వేస్తున్నారు. వయో తారతమ్యం లేకుండా వాళ్ళ వైపే ఆశగా చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.